నిరుద్యోగ సమస్యకు సంబంధించి నిన్న నిరుద్యోగులు అశోక్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశారు. లాఠీచార్జ్ కూడా చోటు చేసుకున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు ఇప్పుడు నిరుద్యోగుల సమస్యకు సంబంధించి అంటే ఒక విధంగా నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తోంది, రెచ్చగొడుతోంది ఇంకా చెప్పాలంటే అనేది కాంగ్రెస్ వర్షన్ నిరుద్యోగ సమస్యకు సంబంధించి. ఎందుకంటే వచ్చిన తర్వాత కొన్ని రిక్రూట్మెంట్స్కు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 50,000 ఉద్యోగాలు ఇచ్చాము అండ్ డిఎస్సికి సంబంధించాం, అంటే మెగా డిఎస్సి అని కాదు కానీ డిఎస్సికి సంబంధించి ఇచ్చాము. ఒక్కొక్కటిగా మేము ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కావాలని నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలే చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంని ఏదో ఒక రకంగా మాట్లాడాలనేటువంటి అంశాలని ముందున్నారు తప్ప వాళ్ళు ఏ పని చేయడంలో కూడా ముందు లేరు. ఇలా 2014లో తెలంగాణ ఏర్పడక ముందుకు ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రాష్ట్రంలో యువత యొక్క పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉండే, 2014 తర్వాత 24 వరకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేసిరు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిరు, ఎన్ని లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిరు, అవన్నీ వాళ్ళ దగ్గర రికార్డులే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా అంటే వీళ్ళు ఏదైతే అబద్ధపు మాటలు చెప్పిరో, దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క యువతనే కాదు అన్ని రంగాలను కూడా ఏ రకంగా మోసం చేసిరు ఇలా తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తా ఉన్నది. ఈరోజు 9 సంవత్సరాల అంటే దాదాపు 10 సంవత్సరాల కాలంలో 2,20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే దాదాపు 1.6 అంటే 1,60,000 ఉద్యోగాలను ఉద్యోగస్తులను నియమించింది నిజం కాదా అండి? మీరు ఒక్కసారి అంటే ప్రభుత్వం దగ్గరనే రికార్డ్ అనేది ఉంది కదా. వీళ్ళు ఏదైతే రీసెంట్ గా ఏదైతే మేము నియమించినామని చెప్పుకుంటున్నారో అవి కూడా గతంలో కేసీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వీళ్ళు వచ్చే నియామక పత్రాలు ఇచ్చి మేం చేసినాము అని చెప్పి చెప్పడమే తప్ప ఏమీ లేదు. వాళ్ళకు అడ్డంకులను క్లియర్ చేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అడ్డంకులు కాదు, వాళ్ళే అడ్డము. వాళ్ళు కొత్తగా అడ్డంకులు తొలగించేది క్రమం కాదు, ఆ ప్రక్రియకు వాళ్ళే అడ్డము. ఉద్యోగాలను ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా ఈ యువతను ఆదుకోవాలనేటువంటి అంశంలో వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు, అసలు వాళ్ళ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏం చెప్పారండి ఎన్నికల హామీల మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిర్రు. ప్రతి సంవత్సరము జూన్ 2వ తారీఖు జూన్ 2 వరకే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సెప్టెంబర్ 17 తారీఖు వరకు మొత్తం నియామకాలు మేము నియమిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పారు. భృతి కాదు కావాల్సింది, ఇవాళ మీరు భృతి ఇస్తలేరు, వాస్తవానికి కూడా భృతి కావాల్సింది ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యోగం కావాలి. యువతకు ఈ ఉద్యోగం ఇచ్చి యువతను ఆదుకోవాలి. ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగం వస్తే చేసేది కూడా ఏముండదండి. వీళ్ళు నిర్దిష్టమైనటువంటి సమయంలో. నరసింహారెడ్డి గారు, మీ టైంలో నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున అసంతృప్తి ఉండేనా లేదా? ఎన్నికలకు ముందు ఆల్మోస్ట్ నిరుద్యోగులు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో నేను ఏం చెప్తున్నాను మేడం అంటే నిరుద్యోగ సమస్య అనేది ఒక రోజుతో క్లియర్ అయ్యేటువంటి సమస్య కాదు. ఇట్స్ రొటేటింగ్ ప్రాసెస్. నేను దానికి ఏమంటున్నానంటే తెలంగాణ రాకముందుకు తెలంగాణ నుంచి వలసలు పోతుండే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను ఉద్యోగస్తులకు గమ్యస్థానంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చింది, పెట్టుబడులను తీసుకొచ్చింది, పారదర్శకంగా ఎన్నో రంగాలను ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ప్రైవేట్ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేసి యువతకు ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేస్తున్నారని 2 సంవత్సరాల గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని వీళ్ళు నియామక పత్రాలు తీసి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు మరి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు ఎక్కడ పోయిర్రు? వీళ్ళు ఎంతసేపు ఉన్నా యువతను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యువత ఎన్ని రోజులు వేచి చూస్తుందండి? డిగ్రీలు చదివిన తర్వాత కొత్త డిగ్రీలు ఏమో క్రియేట్ చేస్తున్నారు. డిగ్రీలు చదివిన తర్వాత ఎన్ని రోజులు ఉట్టి ఉంటారండి? ఉద్యోగం లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క వారిపైన ఆధారపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటది? ఇవాళ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం వస్తుందా అంటే ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ పేపర్లలో మాత్రం మేము 1,50,000 కోట్లు వచ్చినాయి, 2 లక్షల కోట్లు వచ్చినాయి, మేము మొత్తం తెలంగాణలో పెట్టుబడుల
స్వర్గధామం చేస్తున్నామని చెప్పి భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. 2 సంవత్సరాలలో అసలు వీళ్ళు పెట్టిన పెట్టుబడులు పేపర్లకే పరిమితం, కాగితాలకే పరిమితమైన అమర్నాథ్ గారి ఒపీనియన్ ఒకసారి తీసుకుందాం నిరుద్యోగ అంశానికి సంబంధించి. అమర్నాథ్ గారు. మేడం, ఇప్పుడు 2023 డిసెంబర్ కన్నా ముందు వీళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానిలో ఉన్న అక్షరాలు నేను చదువుతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తులు ఎవ్వరూ ₹1 ఫీజు కట్టవలసిన అవసరం లేదు అని చెప్పి ఫిబ్రవరి 1, 2024 నుంచి 15 డిసెంబర్ 2024 లోపు 2 లక్షల మంది ఉద్యోగాలను మేము నియామకం చేస్తాం అని చెప్పిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గెలిచింది ఎవరు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. నిరుద్యోగులు ఏమడుగుతారు? నిన్న అశోక్ నగర్ లో వెళ్తే వాళ్ళు అడిగే విషయాలు ఏంది మేడం? ప్రతి సంవత్సరము యూపీఎస్సి నియామకాల మాదిరిగా మీరు కూడా ఒక రిలీజ్ చేయండి డేట్లతోని, ఎందుకు చేయట్లేదు? అది ఎవరన్నారు మేడం? రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు కదా. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, వారే కదా చెప్పింది. ప్రతి సంవత్సరం యూపీఎస్సి తరహాలో వీళ్ళందరినీ, ఇక్కడ ఉన్న మెంబర్లందరినీ యూపీఎస్సి మెంబర్లతో ట్రైనింగ్ కూడా ఇప్పించారు. ఒక పెద్ద షో పుట్టప్ దాన్ని ఆ ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో ఒక పెద్ద ప్రజెంటేషన్లు తయారు చేసేసి పేపర్లలో ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం ఒక ఎవ్రీ ఇయర్, అంటే ఇయర్ బిగినింగ్, ఇప్పుడు మొన్నటికి మొన్న 2026 లో యూపీఎస్సి నియామకాల క్యాలెండర్ రిలీజ్ చేసింది యూపీఎస్సి. సిమిలర్లీ ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా రిలీజ్ చేయాలి. తప్పేముంది? ఇప్పుడు మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, మిగతా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ రోజు ఆ మెథడాలజీ ఉంది. సింపుల్, ఎవ్రీ సంవత్సరం వాళ్ళు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఎంతమంది కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవాళ నాకు అర్థమవుతుంది. ఓకే, మేలో నేను ఎగ్జామ్ రాస్తా, మేలో ఎన్ని వేకెన్సీస్ వస్తాయనే నాకు ఒక అంచనా ఉంటది. నోటిఫికేషన్ రాకముందే మీరు వెళ్ళండి, మధ్యప్రదేశ్ వెబ్సైట్ లో కావచ్చు, గుజరాత్ వెబ్సైట్ లో కావచ్చు, హర్యానా వెబ్సైట్ లో కావచ్చు, యూ కెన్ సీ దట్. ఇక్కడ మాత్రం ఎందుకు చేయట్లేదు? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన రాష్ట్రంలో ఒక పక్కనేమో ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 17-18 సార్లు అంటే పరీక్ష పత్రాలు లీక్ అవుతాయా? మనం ఒక పక్కనేమో ఇది టెక్నాలజీ హబ్, హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కు అడ్డా, ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ సంస్థలను ఇక్కడికి వస్తున్నాయని ఒక పక్కన మాట్లాడుకుంటే, పేర్ మినిమం సాఫ్ట్వేర్ తయారు చేసుకోలేరా? అది కూడా ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి చేయాలన్నా? ప్రభుత్వం ఆ మాత్రం చేసుకోలేదా? అక్కడేమో ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి, అంటే కావాలని లీక్ అయినాయని చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన సమయంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఇప్పుడు అశోక్ నగర్ లో పాపం వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కుతా నిన్న పోలీసులు విపరీతంగా తిట్టుకుంటూ కొడుతున్నారు వాళ్ళని. ఏంది మేడం? అంటే మన పిల్లలను మనమే పెట్టుకోవడానికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఒక్కటే ఉపాధి అవకాశాలు కాదు. ఈ కాన్సెప్ట్ తోనే ఈవెన్ సెంట్రల్ కు సంబంధించి కూడా ఇటువంటి ప్రశ్న తలెత్తిన ప్రతిసారి వాళ్ళు మీరిచ్చినటువంటి హామీ, మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, లేదు దానికి సంబంధించి ఉపాధి కావచ్చు, ఫైనాన్షియల్ గా ఏ విధంగా సపోర్ట్ ఉండాలి, రకరకాల స్కీమ్స్ ద్వారా వాళ్ళను స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా తీర్చిదిద్దాము అని చెప్పేసి వీళ్ళు అదే కాన్సెప్ట్ లో వాళ్లకు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగం. You have raised a very beautiful point, madam. This is a wonderful point. 2 జూన్ 2025 రోజు రాజీవ్ యువ వికాసం పేరు మీద 4,50,000 మందికి 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తాము అని ఒక అద్భుతమైన ప్రకటన చేసి 48 లక్షల మంది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. మరి 2 జూన్ 2025 అయ్యి ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని రోజులైంది, మరి ఇప్పటి వరకు లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే వాళ్ళు అసలు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన నిరుద్యోగులు పాపం ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తే చిన్న దాన్ని మార్జిన్ అమౌంట్ పెట్టుకొని బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఏదైనా ఒక పిండి గిన్నెయో, లేకుంటే కాటేజ్ ఇండస్ట్రీయో, లేకుంటే ఫుడ్ పరిశ్రమలో ఏదో పెట్టుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటది. ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు కదా. ప్రతి రాష్ట్రంలో చేస్తున్న పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఎందుకు చేతనైతే లేదని ప్రశ్నిస్తున్నాం. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదా? ముద్రా లోన్ స్కీమ్ ఉంది, స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ఉంది. ఈ రాష్ట్రంలో మీరు నమ్మరు జోష్న గారు, ఈ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది ముద్రా స్కీమ్ కింద లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. 42 లక్షల మంది. అది సామాన్యమైన మాట కాదు నేను చెప్పేది. కానీ ఈ రాష్ట్రంలో కేవలం ఒక 4.5 లక్షల మందికి రాజీవ్ వికాసం కింద ఇమ్మంటే దాన్ని 6 నెలలు పెండింగ్ పెట్టే గవర్నమెంట్ మీది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళకు పైసలు ఇస్తే వీళ్ళు వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? బీహార్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు 10,000 రూపాయలు మార్జిన్ అమౌంట్ ఇస్తే దాన్ని వెళ్ళి వీళ్ళు కరప్షన్ చేస్తున్నారని మాట్లాడతారు మహిళలకు డబ్బులు ఇస్తే. ఈ రాష్ట్రంలోనేమో మహిళలకు మీరు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి దొంగదారి నా గవర్నమెంట్ కి వచ్చి ఇప్పటివరకు ఒక రూపాయి ఇవ్వలేదు. ఎంత నల్ల ముఖం మేడం! ఈయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మహిళల మధ్యలో వెళ్ళి మాట్లాడే జస్ట్ గివ్ మీ 10 seconds మేడం. ఒకటే మాట లెట్ మీ కంక్లూడ్. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు తయారు చేసే పరిశ్రమ ఉన్నది. ఈ అబద్ధాలు తయారు చేసే దానిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒకవేళ చోటు సంపాదించాల్సిన అవసరం ఉంటే ఫస్ట్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే వారు అబద్ధాలు జనరేట్ చేయడంలో, మ్యానుఫ్యాక్చర్ చేయడంలో నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, లేకుంటే చదువుకున్న వారి విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు బేసిక్ గా వాళ్ళు అడుగుతున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలుగుతుండే, చేయట్లేదు అంటే చిత్తశుద్ధి లేదని అర్థం. మానవతరాయ్ గారు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఆల్మోస్ట్ క్లియర్ చేసి మీరు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, అది మీ ఖాతాలో వేసుకున్నారని ఒకటి. అండ్ జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి విమర్శను మీరు విన్నారు. అండ్ దాంతోపాటు ఈ మెగా డిఎస్సి కావచ్చు, లేదంటే రాజు యువ వికాసానికి సంబంధించి కూడా అది వెనక్కు తగ్గడం, వీటిపైన సమాధానాలు చెప్పండి. ఇప్పుడు మొన్ననే 4 సభల్లో పంచాయతీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు హుస్నాబాదు, తర్వాత దేవరకొండ ఇట్లాంటి సభల్లో 40,000 ఉద్యోగాలు భర్తీకి కసరత్తు జరుగుతుందని చెప్పారు. అయితే కొంతమంది అంటే నిజమైన నిరుద్యోగులు కాదు, వాళ్ళు వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిన్న చిక్కడపల్లి పోయి తప్పుడు ప్రచారం చేశారు. శ్రీధర్ బాబు గారు అనని మాటలను అంటే వెనక ముందు కట్ చేసి అసెంబ్లీలో నిరుద్యోగులు రెచ్చగొట్టే విధంగా శ్రీధర్ బాబు గారికి ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పినట్లు దాన్ని ప్రచారం చేసుకొని తాత్కాలికంగా రాజకీయ పబ్బం పొందాలి, నిరుద్యోగులను రెచ్చగొట్టాలనుకున్నారు. కానీ అసలు విషయాలు ఏంది? శ్రీధర్ బాబు గారు అందులో మాట్లాడుతూ ఇవాళ అనేక సంస్థలు విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, 60% పెట్టుబడులు ఇవాళ వచ్చేసినాయి హైదరాబాద్కి, మిగతా 40% రాలేదు అని వాస్తవాలు చెప్పారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు ఉద్యోగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాబట్టి అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు కల్పించలేము, ప్రైవేట్లో కూడా కల్పించే విధంగా పెట్టుబడులను తీసుకొస్తామని మాట మాట్లాడారు. దాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బీఆర్ఎస్ ఏజెంట్లు అక్కడ కొంతమంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ క్రమంలో అక్కడ జరిగినటువంటి ఆందోళన, ఆ తర్వాత అది లాఠీ చార్జీ దారి తీసినట్టు లాఠీ చార్జీ జరిగితే మేము గతంలో కూడా జరిగితే ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ కారణమైనటువంటి ఎస్ఐ పైన సిఐ పైన కూడా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కూడా నిజంగా అకారణంగా నిజమైనటువంటి నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్కే ఎక్కడుందని నిరుద్యోగుల గురించే మాట్లాడు, ఆత్మగౌరవం కాదు ఆత్మహత్యలు. ఆ రోజు 1200 మంది నిరుద్యోగులు పొట్టన పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు మన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచి నిరుద్యోగుల గొంతు కోసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 58 ఏళ్ల వయోపరిమితిని 62 సంవత్సరాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళకి నైతిక అర్హత లేదు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఖాళీలు? 2021లో వేతన సవరణ సంఘం, పే రివిజన్ కమిషన్, సిఆర్ బిస్వాల్ చెప్పిన సంఖ్య, ఖాళీల సంఖ్య 1,91,126 ఉద్యోగాలు. మరి 1,91,126 ఉద్యోగాలు ఉంటే వీళ్ళు ఎట్లా 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారంటే రాష్ట్రంలో ఇంకెన్ని ఉద్యోగాలు ఉన్నట్టు లెక్క? 60, 70, 80, 30,000 ఉద్యోగాలే ఉన్నాయా? కాబట్టి నిరుద్యోగుల్ని మోసం చేశారు తప్పుడు లెక్కలతో గతంలో. కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే, ఆ నోటిఫికేషన్లు 23 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లీకులు, న్యాయపరమైన చిక్కులు. నిజంగా వాళ్ళు మూడోసారి ప్రభుత్వం వచ్చిన ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ కన్నా చిత్తశుద్ధి ఉంది కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయ్యి పరీక్షలను ఏ విధంగా పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించాలి అని చెప్పేసి వారు పరీక్షలను ప్రక్షాళన చేసి 61,000 పైచిలకు ఉద్యోగాలు, న్యాయపరమైన చిక్కులు. అప్పట్లో వర్టికల్ రిజర్వేషన్ ఉండే, వర్టికల్ కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఆ రిజర్వేషన్ అమలు చేసి న్యాయపరమైన చిక్కులు, లీకులు లేకుండా వేగవంతంగా పారదర్శకంగా 61,000 మందికి మేము ఉద్యోగ నియామక పత్రాలు. మానవతరాయ్ గారు వాళ్ళు ఇచ్చిన 1,60,000 అన్నింటి ఎవరిచ్చినా కాదు ప్రభుత్వం, అది ఎవరిచ్చినా కాదు. నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్పతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత పరీక్షలు పెట్టాలి, నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే మొగోడు మొనగాడు. అంతేగా మేము నోటిఫికేషన్లు ఇచ్చిన చిక్కులతో తన్నుకు సావండి, కోర్టులు మెట్లెక్కని ఏ విధంగా జాప్యం చేశారో మనం చూసినాం.
కాబట్టి మేము అట్లా చేయకుండా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 61,000 ఉద్యోగాలని. కాబట్టి ఇంకా మిగిలిన 1,40,000 ఉద్యోగాలని 40,000 అంచెలంచెలుగా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్నాం. కాబట్టి నిరుద్యోగులు రెచ్చగొట్టేసి శ్రీధరబాబు గారు అన్న మాటలు ఇంకో మాట ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతున్నారని దుష్ప్రచారం చేశారు. దానికి సమాధానం ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి గారే అన్నారు. ఎవరు చెప్పారు మీరు అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో, బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసత్యం, మేము పెంచమని చెప్పారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఏ అస్త్రాలు లేకపోయేసరికి నిరుద్యోగాలను వాడుకోవాలని చూస్తారు. ఇక మోడీ గారి విషయానికి వద్దాం, నరేంద్ర మోడీ గారి విషయానికి వద్దాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏమన్నాడు? ఎన్ని ఇప్పుడు 12 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండు? కేంద్ర ప్రభుత్వంలో 48,67,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికి 16 లక్షల ఖాళీలు ఉన్నాయి. సైన్యంలోనే ఖాళీలు ఉన్నాయి. ఇలా దేశ భద్రత ఈ విధంగా పాకిస్తాన్ వచ్చి పటపటపని ఆ రోజు ఆడ కాల్చడానికి భారతీయులు 26 మంది పొట్టను పెట్టుకోవడానికి కారణం ఏంది? భద్రతా లోపం, భద్రతా బలగాలు లేకపోవటం. కాబట్టి దేశ సైన్యంలోనే నియామకాలు చేయని వాళ్ళు ఇలా తెలంగాణలో సక్రమంగా, పారదర్శకంగా, వేగవంతంగా నిరుద్యోగులకు మేలు చేసే విధంగా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ముందు మీ ఆ 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. అదేవిధంగా ఇక్కడ మన గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పరీక్షలు కూడా సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించడం. గ్రూప్ 1లో ఎక్కడ అక్రమాలు జరిగింది, ఎవరు డబ్బులు ఇచ్చారు అని చూస్తే దానికి సమాధానం ఉండదు, ఉత్తగా నోటితో ఆరోపణలు చేయటం. కాబట్టి మన ఉద్యోగాలు వచ్చిన గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ టైర్లు పంచర్లు వేసే కొట్టు సంబంధించినటువంటి వాళ్ళ కూతురు, మామూలు తల్లిదండ్రులైన అనాథలు, ఇట్లాంటి వాళ్ళు ప్రతిభావంతులకి ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ కూడా ఆరోపణలు చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఇలా మానవేంద్రరావు గారు ఒక్క నిమిషం, మళ్ళీ ఒక నిమిషం మీకు వస్తుంది, మళ్ళీ 1 మినిట్ వస్తుంది. దయచేసి నిరుద్యోగుల సంయమనం పాటించండి. వాళ్ళ వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తానంటున్నాం. తప్పకుండా గ్రూప్ 3 యొక్క నియామక పత్రాలు ఇస్తే ఇక పాత నోటిఫికేషన్ల బూజు దులిపినట్లయిద్ది. అన్ని పాత నోటిఫికేషన్లు. కాబట్టి మళ్ళీ ఒక నిమిషం మీకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు సంబంధించి మీరు చెప్పాలనుకున్న అంశానికి మళ్ళీ ఒక 1 మినిట్ ఉంటుంది. నరసింహారెడ్డి గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎక్కడ 10 ఏళ్లలో కనుక మీరు కంప్లీట్ చేసి ఉంటే ఈవెన్ ఎన్నికలకు ముందు మిగతా అంశాలు ఒక ఎత్తు అయితే నిరుద్యోగుల అంశం కూడా ముఖ్యంగా మీ ఓటమికి కారణమని చెప్పొచ్చు. నేను ఏం చెప్తున్నాను మేడం అంటే ఇప్పుడు ఇందాక ఏదైతే మానవతరాయ్ గారు మాట్లాడారో మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఉద్యోగాలు మీరే ఇస్తే ఇంకా ఇక్కడ ఉద్యోగాలు అవసరం లేదని మాట్లాడేది కదా. నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉన్నదో 1,30,000 ఉద్యోగాల 60,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో అది కరెక్టా కాదా, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ నేనన్నా తీసుకొస్తా. ప్రభుత్వం మీదే కదా, మీ దగ్గరనే ఉంటాయి కదా. దాంట్లో నేను అసత్య ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. నిన్న ఏదైతే చిక్కడపల్లిలో కానీ దిల్సునార్లో కానీ ఏదైతే నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆవేదనను, వాళ్ళ యొక్క నిరసనను తెలుపుతుంటే ప్రభుత్వం మాట్లాడినటువంటి తీరుకు నిరసనగా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టడం కరెక్టేనా? దాంట్లో ఎవరైతే నిరుద్యోగులు ప్రభుత్వంతో కొట్లాడితే వాళ్ళంతా బీఆర్ఎస్ ఏజెంట్లే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడము వాళ్ళ యొక్క నిరుద్యోగుల పట్ల వాళ్ళ యొక్క ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపిస్తా ఉన్నది. వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయమని అడుగుతున్నారండి. వాళ్ళు ఇంకేం అడుగుతలేరు. వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు. మీరు ఒక సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏ నెలలో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది ఒక క్లారిటీ ఉంటుందని అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతారు? మీరు దోచుకున్నటువంటి ఆస్తులు అడుగుతలేరు కదా. మీరు అమ్ముకుంటున్నటువంటి భూముల విలువలు అడుగుతలేరు కదా. వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే మీరు ఇందాక లోపాలని మాట్లాడేది కదా, టిఎస్పిఎస్ దాంట్లో కానీ ఎగ్జామ్స్ లో కానీ పేపర్ లీక్ లో మాట్లాడుతున్నారు కదా. లోపాలు జరిగినాయి, లోపాలను సవరించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. లోపాలను దాచిపెట్టలేదు మేము ఎక్కడ కూడా. ప్రతిదీ పారదర్శకంగా చేసి చేసి ప్రజలను కాపాడింది, ప్రజలను సురక్షితంగా అభివృద్ధి వైపు తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వము. నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ మోడీ గారు ఏం చేశారని చెప్పారు కదా. నేను ఒక మీకు నిజం చెప్తాను. ఈ రాష్ట్రంలో, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము 18 సార్లు నేషనల్ రోజ్గార్ మేళా అనే పేరు మీద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఎంపికైన
నిరుద్యోగులకు ఉద్యోగాలుగా ఎంపికైన తర్వాత వాళ్ళందరికీ నేషనల్ రోజ్గార్ మేళా పేరు మీద అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళే దాదాపు 40,000 పై చిలుకున్నారు తెలంగాణ వెళ్ళి. అంటే సిఐఎస్ఎఫ్ కావచ్చు, వేరియస్ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో అనేక ఇప్పుడు జనవరి 20, 2026 మీరు కావాలంటే చాంద్రాయణగుట్టలోనే సిఐఎస్ఎఫ్ నీసా కార్యాలయం దగ్గరికి వెళ్ళి చూడండి. ఆ రోజు రోజ్గార్ మేళా ఉంది, 18వసారి, అది 18th ట్రైన్స్ నేషనల్ రోజ్గార్ మేళా. మీకు తెలియకుండా మాట్లాడితే ఎట్లా సార్? ప్రజలు మంచిగా గమ్మత్తుగా అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు, చాలా హ్యాపీగా యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో జాయిన్ అవుతున్నారు. మీరు ఏడుస్తే మాత్రం మాకు ఓట్లు పడకుండా పోతాయా? ప్రజలకు న్యాయం జరగకుండా పోతుందా? మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ యువకులకు జాబ్లు వస్తున్నాయి, మంచి ఆనందంగా నవ్వుకుంటూ అపాయింట్మెంట్ లెటర్లు తీసుకుంటున్నారు. ఎవ్రీ 3 months కు జరుగుతుంది మేడం ఇది నేషనల్ రోజ్గార్ మేళా. 18వసారి జరగబోతున్నది. మీరు వెళ్ళి చూడండి, మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద, యువకుల మీద చిత్తశుద్ధి ఉంటే. రెండో విషయం మేడం, ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగుల పేర్ల మీద కొందరు వేషాలు వేసుకొని వచ్చి అదేదో చేస్తున్నారు అక్కడ అని మానవతరాయ్ గారు మాట్లాడుతున్నారు. తప్పు మేడం. ఎందుకంటే అక్కడ వచ్చింది, నేను కూడా వెళ్ళినా, నిజమైన నిరుద్యోగులు వాళ్ళ కడుపు వంటతోని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా అక్కడ అశోక్ నగర్ లో కష్టపడి చదువుకున్నా కూడా సరైన న్యాయం జరుగుతలేదు. మా తల్లిదండ్రులు అమర్నాథ్ గారు ఇంతకుముందు మానవతారాయ్ గారు అన్నది నిరుద్యోగులు కాదని కాదు, వీళ్ళ వెనుక అంటే బీఆర్ఎస్ ఏజెంట్స్ ఉండి వీళ్ళని రెచ్చగొట్టారు అన్నటువంటి లైన్ వాడినట్టు ఉన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ చదువుకునే ఒక విద్యార్థి ఎంత షార్ప్ ఉంటాడు మేడం? అతను రెచ్చగొడితే రెచ్చిపోతాడా? మరి రెచ్చిపోయే వాళ్ళందరూ రేపు గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతున్నారా? అంటే మీరు కూడా రెచ్చిపోతారా? అది కరెక్టా అట్లా అనడము? చదువుకొని మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు మానవతారాయ్ గారు నిరుద్యోగులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మానవతారాయ్ గారు నిరుద్యోగులను నిట్ట నిలువుగా మోసం చేసి ఒక్క నిమిషం, నిరుద్యోగులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతోంది కాంగ్రెస్? మానవతారాయ్ గారు మాట్లాడండి. మానవతారాయ్ గారు మాట్లాడండి. వినండి 61,000 పారదర్శకంగా నరసింహారెడ్డి గారు ప్లీజ్. 1,41,000 ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో ఎటువంటి లోపాలు లేకుండా నిరుద్యోగులకు సక్రమ పద్ధతిలో ఉద్యోగాలు వచ్చే విధంగా భర్తీ చేయబోతున్నాం. ఓపిక పట్టండి. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు? ఉద్యోగార్థులకు ఓపికగా ఉండాలి, డెఫినెట్ గా భర్తీ చేస్తాము అని చెప్పేసి అటు కాంగ్రెస్ నుంచి అయితే